సురేంద్రబాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వు. రాచాన్పల్లిలో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరుని కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చెప్తాన్నావు నాకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను నెలకు 10 కోట్ల జీతాలు ఇస్తాను, నియోజకవర్గంలో ఏ ఆదాయమో నాకు వద్దు అని మీ కార్యకర్తలందరికీ చెప్పి ఎలక్షన్ చేయించుకున్నావు. బ్రాందీ షాపులు దాదాపుగా 376 బెల్ట్ షాపులు పెట్టుకున్నావు. పరిటాల శ్రీరామ్ మాదిరే నువ్వు కూడా ఒక క్వార్టర్కి 50 రూపాయలు ఎంఆర్పి మీద అదనంగా వసూలు చేస్తున్నావు. 100 కోట్లు కొల్లగొడుతున్నావు. నువ్వు అదే చెప్పినావు, శ్రీరాము అదే చెప్పినాడు. బ్రాందీ షాప్లో వచ్చే ఆదాయాలు కనీసం 1000 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తాము అని. ఎంతమందికి ఇచ్చినావు బాబు? సురేంద్రబాబు, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు నాయన? శ్రీరామ్ బాబు, ఎవరికి ఇచ్చినారు? ఎదురు చూస్తున్నారు మీ కార్యకర్తలు. మీరేమో బలుస్తానే ఉన్నారు. ఇవి కాదని ఇక మన బీటీపీ ప్రాజెక్టు పూర్తి కాలే. మా రంగయ్య ఏమో మాధవ్ని వేసుకొని, ఆ మహాలక్ష్మిని వేసుకొని ఈ NH 544D ఈ హైవే తీసుకొచ్చా. గడ్కరీ దగ్గర తిరిగి పనులు నువ్వే చేసుకుంటివి. అనంతపురంలో నీలం సంజయ్ రెడ్డి ఫ్లైఓవర్ నుంచి పంగల్ రోడ్డు వరకు వర్క్ తెచ్చా, నువ్వే చేసుకుంటివి. సోమలదొడ్డి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వైడనింగ్ వర్క్ తీసుకొచ్చిరి మా ఎంపీలు, నువ్వే చేసుకుంటివి. వాళ్ళు తెచ్చిన పనుల మీద నువ్వు సంపాదించి మళ్ళీ అదే రంగయ్య మీద ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తావు. మరి ఇవన్నీ సాలలే. 2014లో మీ ప్రభుత్వం వస్తానే హంద్రీనివా కాంట్రాక్టులు ఆ రోజు దాదాపుగా 90 కోట్ల పనులు చేజెక్కించుకొని 200 కోట్ల బిల్లులు చేసుకుంటివి. నువ్వేదో సీత మాదిరి మాట్లాడుతున్నావు. నేను నష్టంలో పనులు తీసుకున్నానన్నావు. మరి నష్టంలో పనులు తీసుకునేంత త్యాగమూర్తి అయితే 90 కోట్ల పనులను 200 కోట్ల బిల్లులు ఎట్లా చేసుకుంటావప్పా? మళ్ళీ ఆ రోజే మీకోసం ఎతికినాను, మీ బంధువుల దగ్గర పోయినాను ప్రొద్దుటూరికి, మీకు 10 కోట్లైనా ఇవ్వాలనుకున్నా పొద్దు అని మాతో కథలు ఎందుకు చెప్తివి? జగన్మోహన్ రెడ్డి నిన్ను గేట్లు దాటనీలే. నువ్వు ప్రకాష్ రెడ్డి వర్కులు కొట్టినవరనైనా నువ్వు రావద్దు మా కాటికి. నువ్వు ఎలక్షన్లకు ముందు మా పార్టీ వాళ్ళకు ఒక 4-5 ఎవరికెవరికి ఎలక్షన్లకు చందాలు ఇచ్చినావు, వాళ్ళని పిలుచుకొని అన్ని ప్రయత్నాలు చేసినావు. ఏది కుదరకపోతే మళ్ళీ నా కాటికి వచ్చినావు. ఇది నీ బతుకు. మళ్ళీ అవన్నీ సాలవు. 36వ ప్యాకేజు 40 కోట్లు మిగులు పని ఆ రోజు లెక్కన 2014కి. ఇప్పుడు నన్ను 141 కోట్లకు టెండర్ పిలుచుకున్నాం. మొన్న 29వ తేదీ మళ్ళీ పని తీసుకున్నాం. ఇది కాకుండా మడకశిర బ్రాంచ్ కాలువలో కూడా మళ్ళీ పని తీసుకున్నాం. వెడల్పు చేసేదానికి, కాలువ నిర్మాణానికి 4 రెట్లు అంచనాలు వేసుకున్నారు. మడకశిర బ్రాంచ్ కాలువకు 70 రూపాయలు మట్టి పని అయితే 370 రూపాయలు రేటు పెట్టుకున్నారు. మరి 36వ ప్యాకేజీలో 40 కోట్ల పనుల్ని, మిగిలిన పనిని 140 కోట్లకు చేసుకున్నావు. ఎవరికి ఎన్ని పంచుతున్నావా? లోకేష్కి ఎంత ఇస్తున్నావు? ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నావు? ఇంతగా నిన్ను మేపుతున్నారే. బాగా తిని బలుసు సురేంద్ర. 2029లో వారలు కోసి ఉడికిచ్చి ఉప్పు కారం పెట్టి కార్యకర్తలకు పంచుతాం. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, మీకు ఈరోజు బ్రాందీ షాపు డబ్బులు ఇవ్వకపోతే
మేమే న్యాయం చేస్తాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ రాప్తాడులో కానీ. అర్థమైందా రాజా? చివరిగా చెప్తానా సురేంద్ర, 2029లో జగనన్న సీఎం అయ్యేంత వరకు ఏ త్యాగాలైనా చేస్తాం. తర్వాత జగనన్న మాట కూడా వినము. 2029 తర్వాత జరిగేదిడా, అమలయ్యేదిడా తోపుదుర్తి రాజ్యాంగమే. ఖబర్దార్. ఊచలు లెక్క పెట్టిస్తామో, సిబిఐ ఎంక్వైరీలు వేస్తామో, మీరు దోచుకున్న సొమ్మును ధర్మవడ్డీతో, ఎంతన్నా ధర్మవడ్డీ అంటే ₹1.5 వడ్డీతో వసూలు చేసి మీ కార్యకర్తలకు మా కార్యకర్తలకు కూడా పంచుదాము. ఇదైతే ఫిక్స్డ్.